రాజమండ్రి పుష్కరాల పర్యవేక్షణ నిమిత్తం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి విజిట్ చేశారు. విజిట్ చేసి రివ్యూ మీటింగ్లో పొల్యూషన్ సబ్జెక్టు మీద కాస్త మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మర్నాడు పేపర్ మిల్లు వారు విడుదల చేస్తున్నటువంటి తూర్పు లంకలకి వెంకటనగరం కూడా పర్యవేక్షించారు అధికారులతో. అక్కడ ఆయన నిర్ఘాంతపోయాను. ఇంత ఘోరమైనటువంటి రసాయనాలు నేరుగా గోదావరిలో కలుస్తున్నాయి, ఇక్కడ వాయు కాలుష్యం, జల కాలుష్యం తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు రసాయనిక స్నానాలు చేసేటటువంటి పుణ్యం కాకుండా రసాయనిక స్నానాలు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి అని చాలా ఆవేదన పడుతున్నట్టు చెప్పుకొచ్చారు. అలాగే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, అలాగే జిల్లా కలెక్టర్, అలాగే ఇతర మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు ఆ రోజు అక్కడ ఉన్నారు. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చీఫు అందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షంలో శాంపిల్స్ కూడా తీశారు. శాంపిల్స్ కూడా తీసి ఇంత ఘోరమైనటువంటి పొల్యూషన్ నేను చూడలేదు, దీన్ని ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని ఆయన చాలా కోపోద్రిక్తులుగా అయినట్టు ఆ రోజు పరిస్థితులు కనపడ్డాయి. మరి ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి అమరావతి వెళ్ళిన స్టేట్మెంట్ మారిపోయింది, ఆయన ఆలోచన విధానం మారిపోయింది. రాజమండ్రి గోదావరి కలుషితం అవుతుందని ఆయన నిర్ధారణ చేసి వాయు కాలుష్యం మూలంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు అని చెప్పి అమరావతి వెళ్ళినట్టే ఈ ప్రక్షాళన చేయడానికి ఒకటే మార్గం, 262 పంచాయతీల మురుగునంతా కూడా నేను శుద్ధి చేస్తానంటారేంటి? గోదావరిలో కలుషితం జరుగుతుందని చెప్పారు, గోదావరి జలాలు పొల్యూట్ అవుతున్నాయని చెప్పారు, వాయు కాలుష్యం పొల్యూట్ అవుతుందని చెప్పారు. అంటే దీని వెనకత ఏదైనా మీరు ప్రలోభాలకి లోనయ్యారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే రాజమండ్రి గోదావరిని ప్రక్షాళన చేయమని రాజమండ్రి ప్రజల సాక్షిగా, అలాగే మంత్రుల సాక్షిగా మీరు చెప్పినటువంటి మాటలకి అమరావతి వెళ్ళి మీరు చేసినటువంటి ప్రకటనకి సంబంధం లేదు. దీని మీద అనేక అనుమానాలు మీ మీదే వస్తున్నాయి. కానీ ఖచ్చితంగా మొట్టమొదట దీని మీద వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. రాజమండ్రి పుష్కరాలు పవిత్రంగా జరపాలి అంటే ఖచ్చితంగా పేపర్ మిల్ని తాత్కాలికంగా మూస్తారో శాశ్వతంగా మూస్తారో ముయ్యండి. పేపర్ మిల్ తెరిచి ఉన్నంత వరకు కూడా పవిత్ర జలాలు 100% సాధ్యం కాదు. అలాగే పుణ్యం రాదు, రోగాలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి భక్తులకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడింది. ఇప్పటికే మేము ముఖ్యమంత్రి గారికి మేము రిటర్న్గా ఒక లేఖ రాయడం కూడా జరిగింది. దాని సారాంశం కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసాం, కానీ ఖచ్చితంగా ముందు పేపర్ మిల్లు ముగించండి అని. ఇవాళ ఇలాంటి వాటి మీద చేయకుండా మీరు జస్ట్ 48 గంటలు దాటకుండా మీ ప్రకటన మారిస్తే దాని మూలంగా మీ పర్యటన వల్ల ఏ ఉపయోగం ఉంది? మేము ముందే చెప్పాం మీది ఆర్భాటం తప్ప కార్యాచరణ ఉండదని. మా అనుమానం ఈరోజు నిజమైంది. పేపర్ మిల్ యాజమాన్యంకి మీరు నోటీసులు ఇవ్వండి, ముందు నోటీసులు ఇచ్చి ఒక టైం పెట్టండి. పుష్కరాలు రాకముందే చర్యలు చేపట్టండి. ఇక పెద్దగా నిర్ధారణ అవసరం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు స్వయంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు పర్యవేక్షించారు, సైంటిఫిక్గా టెక్నికల్గా ప్రూవ్ చేశారు ఘోరమైనటువంటి పొల్యూషన్ ఉందని. ఇక పెద్దగా ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదు. మీకు ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నాయి. మిల్లును ముగించడానికి తగు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకునే విధంగా, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మీరు మిత్రపక్షమే, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మీరు సరైనటువంటి ఆదేశాలు జారీ చేయించండి. ఇందులో ఏదైనా తప్పుదారి పట్టి రాజమండ్రి ప్రజల్ని మోసం చేసినట్టు తెలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి రాజమండ్రి ప్రజల సాక్షిగా చాలా ఆగ్రహాలకు గురయ్యేటటువంటి పరిస్థితులు వస్తాయని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. మొట్టమొదట మీరు ఇవాళ ఇచ్చినటువంటి మరీ అన్యాయం. కొన్ని పత్రికలు కాలుష్యరహితంగా ఎవరో పవన్ కళ్యాణ్ గారు ముందడుగు అంటున్నారు. కాలుష్యరహితంగా ఇప్పుడు పేపర్ మిల్లు జలాలు ప్రక్షాళన చేసినప్పుడు, కాలుష్యం కలవకుండా ప్రక్షాళన చేసినప్పుడు, వాయు కాలుష్యాన్ని రక్షించినప్పుడు మీ వార్తకు విలువ ఉంటుంది. అంతేగాని ఆయన ఈ సమస్య వదిలేసి 262 పంచాయతీల్లో మురుగును శుభ్రం చేస్తాం, తద్వారా పుష్కర జలాలన్నీ పవిత్రమైపోతాయని చెవులో పువ్వెట్టుకున్నట్టు ఆయన చెప్పడం, మీరు రాయడం, మీ భజన జర్నలిజాన్ని దయచేసి
కంట్రోల్ అవ్వండి. కంట్రోల్ అయ్యి రాజమండ్రి ప్రజలు, గోదావరి ప్రజలు ఆరోగ్యాలను కాపాడడానికి మీరు చిత్తశుద్ధితో మీ వార్తా కథనాలు రాయండి. అలాగే ప్రభుత్వం కూడా అదేవిధంగా కృషి చేయాలని చెప్పి మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుంచి కోరుతున్నాం. ఒకవేళ ఏదైనా ఈ విషయంలో ఏదైనా అటు ఇటుగా ప్రజలకి గోదావరి జలాల్ని తప్పుదారి పట్టిస్తే, పొల్యూషన్ తప్పుదారి పట్టిస్తే ఖచ్చితంగా మేము తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.